ఇప్పుడు బోటి పొట్టు, మనం పొట్టు అంతా గీకేస్తాం కదా బోటిది, దాని అనమాట ఫ్రై చేసుకోవడం. ఫస్ట్ ఉల్లిగడ్డలు, తర్వాత కలమాకు. అందరు అనుకుంటుండొచ్చు ఎండిపోయిన కలమాకు వేస్తుండ్రు అనేసి, కానీ ఎండిపోయిన కలమాకులో ఎక్కువ ఫ్లేవర్ దిగదు, మామూలుగా దిగదు. అది పచ్చి కలమాకు వేస్తే దాని ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది, అది మొత్తం కలమాకు ఫ్లేవర్ ఉంటుంది. అందు గురించి నేను మ్యాక్సిమం ఎండినదే వేస్తా. దాంట్లో అల్లిగడ్డ, పసుపు, మనం ఈ పొట్టు గీక్కున్నది ఇది వేసేసి మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకొని జర మూత పెట్టేసేయాలి. ఇప్పుడు కొంచెం సేపు తర్వాత దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవి మాత్రమే వేసుకోవాలా. గరం మసాలా గిట్ట వేయద్దు, వేస్తే టేస్ట్ బాగుండదు. ఇది కొంచెం కడక్ కడక్ ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని ఇది ఉట్టిగా తిన్నా బాగుంటుంది, లేకపోతే అన్నం మంచి కన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే రోటీ కన్నా పెట్టుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది బోటి ఫ్రై, బోటి పొట్టు ఫ్రై.